మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో సావిత్రీదేవి సర్చ్ ఫర్ ద సోల్ అనేలాంటిదే తను చేసుకుంటే తప్ప తను ఈ భూమి మీదకి వచ్చిన దివ్య కారణాన్ని నిర్వర్తించే శక్తి తనకి రాదు కాబట్టి తన ఆత్మ అన్వేషణ ప్రారంభించారు అనేది మనం ఇంతకు ముందు సెషన్లో చూసాము. ఇప్పుడు తన ఆత్మని తాను అంతరంగంలో చూసుకుంటూ అది ఎంతో గూఢంగా గుహ్యంగా లోపలెక్కడో చేంబర్లో ఉంటుంది అనేది మళ్ళీ మళ్ళీ మనకి చెప్పి ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆవిడ ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్, ఈ టైటిలే ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్ ఈ చాప్టర్ది. తెలుగులో దీనికి అంతర్భూమికలు అని తాతగారు, లోపల ఉండే రకరకాల ప్లేన్స్, కంట్రీస్ అన్నారు అరవిందులు, తాతగారు ప్లేన్స్ అన్నారు. ఈ ప్లేన్స్ అన్నీ దాటుకుంటే తప్ప ఆ ఆత్మ ఎక్కడుంది అనేది ఆవిడకి తెలిసే అవకాశం లేదు. అంటే ఇట్ ఈజ్ లైక్ అ జర్నీ. ఈ అంతర్భూమికలు 615 నుంచి 628 వరకు ఉందని చెప్పుకున్నాం కదా. సావిత్రి స్టార్టెడ్ హర్ ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్. కంట్రీస్ అంటే అక్కడ కొన్ని శక్తులు, ప్రతి దేశానికి ఒక గవర్నమెంటు, ఒక రూలు, ఒక నియమం ఉంటాయి కదా. అలాగే ఈ మన అంతరంగంలోనే మనకు తెలియకుండా ఎన్నో స్థాపించి స్థిరపడ్డ రాజ్యాలు ఉన్నాయన్నమాట. ఆ రాజ్యాలు ఏమిటి, అక్కడుండే ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, అంటే అక్కడుండే శక్తులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి అనుభూతులు అనుభవాలు అవుతాయి అనేది, అంటే అశ్వపతి ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్ కింద వెళ్ళి ఆ జగజ్జననిని ప్రత్యక్షం చేసుకుని ఆవిడ యొక్క బూన్ తీసుకుని సావిత్రీదేవి అవతరణ కోసం వెళ్ళినప్పుడు చేసిన ట్రావెల్, సటిల్ మ్యాటర్లో నుంచి లిటిల్ మైండ్, గ్రేటర్ మైండ్, ఐడియల్ మైండ్స్, ఇలాగ అన్ని ప్లేన్స్లో నుంచి ఎలాగైతే వెళ్ళారో సావిత్రీదేవిది కూడా అటువంటిదే యోగంలో చేసుకునే ఒక ప్రయాణం, తన ఆత్మని తాను తెలుసుకోవడానికి చేసే ఒక ప్రయాణం ఇది. లోపలికి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఆల్ క్వైట్ విదిన్, మైండ్ అన్విజిటెడ్ బై ద వాయిస్ ఆఫ్ థాట్. ఇట్ వాజ్ అ వాయిడ్, డీప్, డంబ్ ఇన్ఫినిటీ. ఎప్పుడైతే బాహ్యమైన శబ్దాలు ఆలోచనలు ఆపుకోగలిగి లోపలికి అంతర్ముఖులం అవుతామో అక్కడ సంపూర్ణమైన ప్రశాంతత, నిశ్శబ్దం ఉందిట ఫస్ట్. ఇట్ వాజ్ ఆల్ క్వైట్. కానీ మళ్ళీ కళ్ళు తెరిస్తే తలుపులు తెరవంగానే బయట శబ్దాలు, రణగుణధ్వనులు ఎలాగైతే ఇంట్లోకి ప్రవేశిస్తాయో అలాగా. బట్ వెన్ షీ కేమ్ బ్యాక్ టు హర్ సెల్ఫ్ ఆఫ్ థాట్, ఇట్ వాజ్ వన్స్ అగైన్ ఎ బిజీ హమ్, లౌడ్ థ్రాంగ్ మార్కెట్, ఎ లంప్ ఆఫ్ మ్యాటర్, ఎ హౌస్ ఆఫ్ క్లోజ్ సైట్, మెటీరియల్ వరల్డ్, హర్ లిమిటింగ్ ఫీల్డ్. ఆ ధ్యానంలో నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచంలో ఉన్న ఆలోచనలు, శబ్దాలు, గడబిడలు అన్నీ, శరీరానికే నేను అనే పరిమితత్వం రావటం, ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి ఒక్కసారిగా తలుపులు తెరవంగానే. మళ్ళీ అప్పుడు సావిత్రీదేవి లేదు, నేను ధ్యానంలో కూర్చుని లోపలికి వెళ్ళి ఆ ఇన్నర్ కంట్రీస్కే వెళ్ళాలి, ఐఎమ్ నాట్ లిమిటెడ్ బై దిస్ మ్యాటర్ ఆర్ దిస్ ఎక్స్టర్నల్ థాట్ అనేలాగా లోపలికి వెళ్ళటం మొదలుపెట్టారట. అప్పుడు సావిత్రీదేవికి రకరకాల దృశ్యాలు, రకరకాల కంట్రీస్లో నుంచి ఆవిడ ఆత్మ ప్రయాణం, ఆవిడ ఆత్మ కోసం వెతుక్కోవడానికి, జీవాత్మని వెతుక్కోవడానికి సావిత్రి అనే జీవి వెళ్తూ ఉంది. షీ సా మ్యాన్ ఇన్ హిజ్ ఇగ్నోరెన్స్ టేక్స్ ద సర్ఫేస్ పర్సన్ ఫర్ ద సోల్. నేను అని మనం అనుకునేది ఈ శరీరాన్ని,
మన కాళ్ళు, మన చేతులు, ఈ బాహ్యమైన శరీరాన్నే మనం అనుకుంటాం. ఇది కాక ఈ అన్నమయ కోశం కంటే లోపల ఒక జీవి అనే ఎంటిటీ ఉంటాడు. ఆ జీవి గురించిగా ఎవరికి ఎక్కువ తెలియదు. దెన్ ఎ వాయిస్ డ్వెల్లింగ్ ఆన్ సీక్రెట్ హైట్స్ స్పోక్. ఇలాగా ఆవిడ చూస్తూ ఆలోచిస్తూ ఈ మనుషులు ఈ బాహ్య శరీరాన్నే తాము అనేలాగా ఐడెంటిఫై చేస్తున్నారు అనుకున్నప్పుడు అంతరంగంలో నుంచి ఒక వాణి, దివ్యవాణి ఆవిడికి వినిపించిందిట. ఫర్ మ్యాన్ దౌ సీకెస్ట్, నాట్ ఫర్ దై సెల్ఫ్ అలోన్. నువ్వు ఈ కృషి, ఈ ఆత్మ కోసం నువ్వు వెళ్ళే ఈ ప్రయాణము మనుషులందరి కోసం తల్లి, నీ ఒక్కతి కోసం కాదు. నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓన్లీ ఇఫ్ గాడ్ అస్యూమ్స్ ద హ్యూమన్ మైండ్, puts on mortal ignorance for his cloak, makes himself the dwarf with triple stride, can he help man to grow into God. Only if God assumes the human mind. భగవంతుడు ఈ భూమి మీదికి వచ్చి మామూలు మనుషులందరూ ఈ శరీరమే నేను అని ఎలా అనుకుంటున్నారో, ఈ శరీరమే తాను కాదు, లోపల చాలా ఉంది. కానీ భగవంతుడు ఈ భూమి మీదికి ఈ మానవ శరీరం అనే ముసుగుని ధరించి వచ్చి మేక్ హిమ్సెల్ఫ్ ద డ్వార్ఫ్ విత్ ట్రిపుల్ స్ట్రైడ్, వామనుడిగా వచ్చి, అంటే చూడడానికి ముందు ఏమీ తెలియని చిన్న అసహాయ నిస్సహాయ బాలుడిలాగా వచ్చి, హీ కెన్ హెల్ప్ మ్యాన్ టు గ్రో ఇన్ టు గాడ్. తాను సాధించిన త్రివిక్రమ అవతారం ద్వారా మానవుడికి కూడా ఆ జ్ఞానాన్ని అందించగలుగుతాడు. కాబట్టి నువ్వు ఈ మానవ రూపంలో ఈ శరీరమే నేను అనుకునే మానవులతో కలిసి ఉండటం అనేది నీవు వచ్చిన కార్యక్రమానికి చాలా అవసరం. యూ మస్ట్ యాక్సెప్ట్ హిస్ డార్క్నెస్, హిస్ సారో, మ్యాటర్స్ బాడీ అండ్ బ్రింగ్ టు హిమ్ లైట్, బ్లిస్ అండ్ హెవెన్ బార్న్ సోల్. అతనికి అజ్ఞానం ఉందంటే ఆ అజ్ఞానాన్ని నువ్వు జ్ఞానం కింద మార్చాలి. అతనికి దుఃఖం ఉంది అంటే ఆ దుఃఖాన్ని నువ్వు ఆనందం కింద మార్చాలి. అతనికి శరీరం మ్యాటర్తో ఉంది, ద్రవ్యభరితమైన ఈ శరీరమే ఆయన తనది అనుకుంటున్నాడు, ఈ మట్టి నేల ఇవి, దీన్ని నువ్వు స్పిరిట్ కింద మార్చాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితివన్నీ రివర్స్ చేయాలి. నువ్వు చెయ్యాలి అంటే ముందు నువ్వు ఇక్కడ ఆ రూపంలో వచ్చి అప్పుడు ఎదగాలి. అది నువ్వు నేర్చుకోవాలి సావిత్రి అని ఆ దివ్యవాణి ఇంకా కూడా సావిత్రీదేవికి సందేశం ఇస్తూ ఉన్నారు. దెన్ సావిత్రి సర్జ్డ్ అవుట్ ఆఫ్ హర్ బాడీస్ వాల్స్. ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆవిడ తన బాహ్య శరీరపు పరిధుల నుంచి బయటికి వచ్చారు. అంటే జీవి వేరు శరీరం వేరు అనేలాగా ఆ జీవి, మనం కూడా మన కలల్లో ఈ శరీరాన్ని వదిలిపెట్టి చాలా చోట్లకు వెళ్తూ ఉంటాం, అవునా? వెళ్ళి ఏవో చూస్తూ ఉంటాం, కొన్ని అనుభవాలు కూడా అవుతూ ఉంటాయి. మళ్ళీ నిద్ర లేచినప్పుడు ఆ బయటికి వెళ్ళి షికారు వెళ్ళిన ఆ జీవి మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చేస్తారు. చనిపోయినప్పుడైతే బయటికి షికారు వెళ్ళిన జీవి మళ్ళీ ఈ శరీరంలోకి రారు. అది మనకి కావాలంటే జరిగేవి కాదు. కానీ యోగులు ఏం చేయగలరు అంటే కావాలని వాళ్ళు ఒక స్థిరమైన ఆసనంలో కూర్చున్నప్పుడు ఈ శరీరంలో నుంచి తమ జీవిని బయటికి తీసుకోగలుగుతారు. సావిత్రీదేవి ఏం చేసింది? వెంటనే షీ సర్జ్డ్ అవుట్ ఆఫ్ హర్ బాడీస్ వాల్స్, ఈ శరీరం అనే గోడల్లో నుంచి బయటికి వచ్చిందిట. లుక్డ్ ఇన్ టు హర్ సటిల్ బీయింగ్స్ డెప్త్స్ and divined her secret mysterious soul like a lotus bud in her heart. తన హృదయంలోనే తన ఆత్మ ఒక కమలం మొగ్గ, ఇంకా వికసించని కమలం మొగ్గలాగా తన హృదయంలోనే తన ఆత్మ ఉంది అనేలాంటిది ఆవిడ చూసుకోగలిగారు. At the dim portal of inner life, the ebony gates groaned reluctantly at her knock. మరి ఆ ఆత్మ దగ్గరికి తాను వెళ్ళాలి అనుకుంటే తన ప్రయాణంలో ఆ ఇన్నర్ కంట్రీస్కి వెళ్ళే ఒక మార్గం, సన్నని మార్గం, చీకటిగా ఉన్న ఆ మార్గం దగ్గర ఒక పెద్ద ద్వారం ఉంది, ఒక బరువైన ద్వారం. ఎప్పుడూ ఎవరు తెరవలేదు కాబట్టి దానికి
చాలా కిర్రుమంటూ బూజులు పట్టిపోయినట్టుగా తలుపులు తెరవబడట్లేదట. డిమ్ పోర్టల్ ఆఫ్ ఇన్నర్ లైఫ్, ఆ లోపలున్న జీవి వెళ్ళే మార్గం చాలా చీకటిగా ఉంది, సన్నగా ఉంది. ద ఎబనీ గేట్స్ గ్రోన్ రిలక్టెంట్లీ ఎట్ హర్ నాక్, అక్కడ ఉన్న ఒక ద్వారాన్ని నాక్ చేసిందట, తలుపు తెరవండి అని, లోపల ఎవరో ఉన్నారు తలుపులు వేసుకుని అని. ఆ ఫార్మిడబుల్ వాయిసెస్ అంటే చాలా భయంకరమైన ఆ స్వరాలతోటి గర్జించినట్టుగా, ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నది, మేము చంపేస్తాం అనేలాగా భయపెడుతున్నట్టుగా వినిపించిందిట. లోపల నుంచే ఫ్యాటల్ సర్పెంట్స్ హిజ్డ్, విషసర్పాలు బుసలు కొట్టినవి. హౌండ్స్ ఆఫ్ డార్క్నెస్, బీస్, గాబ్లిన్స్ మటర్డ్ డేంజరస్లీ, పిశాచాలు, రాక్షసులు, క్రూర మృగాలు లాంటివన్నీ కూడాను రకరకాల భయంకరమైన శబ్దాలు చేస్తున్నవి. అంటే అంత భయంకరం అంటే లేదు, ఎందుకులే వెనక్కి వెళ్ళిపోదాం, ఈ ద్వారం తెలిస్తే అవన్నీ ఇంకా మనం పీకేస్తాయేమో, నిజంగానే చంపేస్తామన్నాయి కదా అనేలాగా కనుక సాధకుడు వద్దులే అని వెనక్కి వచ్చేస్తే ఆ తలుపులు తెరవబడవు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలి, అవతల సర్పాలున్నా సరే రాక్షసులున్నా సరే నన్ను ఏం చేసినా సరే అనే దృఢ నిశ్చయం ఉన్నవాళ్లే ఆ తలుపుల్ని తెరవగలుగుతారనమాట. అంత పక్కడబంది కాపలా కింద అనుకోండి. మనకి కథల్లో కూడా చూస్తాం, ముందు యక్షిణులు భయంకరంగా భయపెట్టి శాపాలు పెడతామని నిలబడి ముందుకు వెళ్తే వాళ్లే దేవతల కింద అవుతారు, దారిస్తారు. అలాగనమాట ఇక్కడ ఏమిటి చేస్తున్నారు. ఓన్లీ వెన్ షీ ప్రెస్డ్ ఆన్ ద రిజిడ్ బార్స్ ఇన్సిస్టెంట్లీ, భయపడకుండా ఆ స్వరాలకి అక్కడ తలుపులు తెరుచుకోకుండా ఉన్న చోట మళ్ళీ కొడుతూనే ఉందిట, తలుపు తెరవండి అని. షీ ఇన్సిస్టెడ్, ఖచ్చితంగా మీరు తెలవాల్సిందే, లోపల మీరు పావులున్నా సరే రాక్షసులున్నా సరే అన్నాక ద అపోనెంట్ పవర్స్ విత్డ్రూ దేర్ డ్రెడ్ఫుల్ గార్డ్, ఆవిడని విరోధిస్తున్న ఆ శక్తులు తమ భయంకరమైన కాపలా తీశారు. ఈ జీవి ఎవరో నిజంగానే లోపలికి వెళ్ళడానికే ప్రయత్నిస్తోంది, ఉట్టుట్టి బెదిరింపులకి వెనక్కి వెళ్ళట్లేదు అని తెలుసుకుని తెరిచారు. అండ్ షీ ఎంటర్డ్ ద ఇన్నర్ వరల్డ్స్, అప్పుడు ఆవిడకి తన అంతరంగంలో ఉన్న ఆ ఇన్నర్ కంట్రీస్కి ప్రవేశం దొరికింది. త్రూ ఎ నారో ప్యాసేజ్, ద సబ్కాన్షియస్ గేట్, she struggled breathlessly to find the inner self, concealed in sense, forced her way through body to the soul. ఈ శరీరం నుంచి ఆత్మలోకి వెళ్ళడానికి లాగా ఈ జీవి, ఈ బీయింగ్ ఏం చేసింది, అన్నమయ శరీరం కాదు, ప్రాణమయ మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, ఈవిడ ఏం చేస్తోందంటే ఒక సన్నటి మార్గంలో నుంచి సబ్కాన్షియస్ గేట్, కాన్షియస్ సబ్కాన్షియస్ అనేది మనం జాగృతంగా ఉన్నాడు, జాగృతంగా లేనప్పుడు కూడా ఉండే సుషుప్తి, ఆ అవస్థలో నుంచి ఆవిడ లోపలికి వెళ్తోంది. షీ స్ట్రగల్డ్ బ్రెత్లెస్లీ టు ఫైండ్ ద ఇన్నర్ సెల్ఫ్, ఆ లోపల ఆ ఇన్నర్ సెల్ఫ్ని వెతుక్కోవడానికి వెళ్తూ, అది కన్సీల్డ్ ఇన్ సెన్స్, మామూలుగా మనకి ఈ శరీరం ఈ స్పృహ ఉంటుందే, ఈ స్పృహతో ఉండే శరీరంలో కాక లోపల ఉంటుంది అది, దాని స్పృహ వేరుగా. షీ ఫోర్స్డ్ హర్ వే త్రూ బాడీ టు ద సోల్, ఈ శరీరంతో కాదు నేను ఆత్మలోకి వెళ్ళాలి అని బలవంతంగా గిలగిల్లాడుకుంటూ ఊపిరాడకపోయినా లోపలికి ప్రవేశించిందిట ఒక సన్నటి మార్గంలో నుంచి. షీ పాస్డ్ ఇన్ టు ద సబ్కాన్షియస్ డస్క్, కాబట్టి ఆ సుషుప్త అవస్థలో ఉండేలాంటి ప్రపంచంలోకి వెళ్తే అక్కడ డస్క్ అంటే వెలుగు కాదు చీకటి కాదు, డాన్ డస్క్, చీకటి పడబోతున్నప్పుడు, వెలుగైపోయి చీకటి పడబోతున్నప్పుడు ఎలా ఉంటుంది, చీకటి పెరుగుతూ వెలుగు తగ్గుతూ ఉండేలాంటి సంధ్యావేళ అలా ఉందిట. ద క్రూడ్ బిగినింగ్ ఆఫ్ ఇన్కాన్షియంట్ ఫోర్స్, అక్కడ ఆ స్థితి ఎందుకుంది అంటే ఆ స్థాయి మన జాగృత అవస్థలో ఉండే జ్ఞానం కంటే తక్కువ స్థాయి. ఎలిమెంటల్ ఎంటిటీస్, అన్సర్టన్ పవర్స్, డ్రిఫ్టింగ్ విల్స్, ఆల్ ఇన్ ఎ కెయాటిక్ డిజార్డర్లీ వే, అక్కడ అంతా గందరగోళంగా ఉందిట. ఎవరు ఒకరి మాట ఒకరు
వినటం లేదు. అక్కడ ఉన్న జీవులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. కెయాటిక్ వే, అన్సర్టన్ పవర్స్, ఎవరు కూడాను ఎవరి శక్తి ఏమిటి, దానితో ఏం చేయాలి అనేలాంటి నిర్వచనం అనేది ఏది లేదు. నియమం లేదు, నిబంధన లేదు, నిర్వచనము లేకుండా ఉన్న ఆ ప్రాంతం. ఎలిమెంటల్ ఎంటిటీస్ అంటే ఏవి కూడాను రిఫైన్ అయ్యి సున్నితత్వం లేదు, అంతా కూడా చాలా హార్ష్గా ఉన్నలాంటి జీవశక్తులు అక్కడ ఉన్నాయి. త్రూ స్పేసెస్ ఆఫ్ ఎ సీక్రెట్ సెల్ఫ్ పాసింగ్ ఇన్ ఇన్నర్ టైమ్స్ షీ సా ఎ వరల్డ్ ఆఫ్ సెన్స్ బట్ నాట్ సెల్ఫ్ ఫౌండ్. ఆమెకి అక్కడ తను వెతికే ఆ జీవాత్మ అక్కడ లేదు, మొదటిది. 2, అక్కడున్న జీవులలోనే నేను అనే తనం ఇంకా లేదు, ఆత్మ అనేది అసలే లేదు. అవన్నీ కూడాను ఒక పైశాచికమైన తామంటే తామేమిటో తెలియని శక్తులు. వాటికి ఒక నియమము, ప్రవర్తన శైలి అని చెప్పటానికి లేదు. గందరగోళంగా చాలా అయోమయంగా ఉందిట ఆ లోకం. జీవితం, లైఫ్ వాజ్ దేర్, అంటే ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు అక్కడ. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ క్లామర్, డిజొనెంట్ క్లాష్ ఆఫ్ క్రైస్, నో సెన్స్, ఓన్లీ ఫీలింగ్స్ పుషింగ్ ఇన్ ఈగోస్ డ్రైవ్ వితౌట్ ఎనీ మీనింగ్. దేర్ వాజ్ నో కామన్ విల్. అక్కడ వాళ్ళు ఏది చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఉద్దేశాలు ఎవరికి తెలియవు. ఇంకా అక్కడ నేను అనేలాంటి ఒక కాన్షియస్నెస్, అంటే ఇప్పుడు మనకు తెలుసు పుట్టిన పాపాయికి కూడా క్రమక్రమంగా నేను, ఇది నా శరీరం, నాకు ఇది కావాలి అనేలాంటిది తెలుస్తుంది. అటువంటి జ్ఞానం లేనట్లుగా ఉన్న జీవంతో ఉన్న జీవులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ప్రదేశం ఏమిటి అంటే ద సెన్సెస్ ఇన్స్టింక్ట్ వాయిడ్ ఆఫ్ సోల్ వెన్ ద సోల్ స్లీప్స్ హిడెన్ వాయిడ్ ఆఫ్ పవర్. అక్కడ ఆత్మ అనేది అసలు లేదు, స్పృహ అనేది కొంత మటుకే ఉంది. ఆ స్పృహ అయోమయం కింద ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి అది. How shall come the glory and fame if mind is cast away in the abyss? A mad disorder whirls the brain, no light, no joy, no peace. అక్కడ మనస్సు అనేదే పుట్టలేదు. ఇంకా మనస్సు అనేది పుట్టినప్పుడు కదా ఆ మనస్సు అభివృద్ధి అవ్వాలి, అభివృద్ధి అయ్యే ఆలోచనలు పెరిగి భగవతత్వాన్ని కిందికి తీసుకురావాలి. అది ఎలా వస్తుంది ఇటువంటి అయోమయమైన అగాధంలో అనేది ఆవిడ చూస్తూ ఉందన్నమాట. ఎ మ్యాడ్ డిజార్డర్ వర్ల్స్ ద బ్రెయిన్, నో లైట్, నో జాయ్, నో పీస్. అంతా కయాసు, క్రైస్, యాగనీ. అక్కడ ఒక క్రమము లేదు, శాంతి లేదు, ప్రశాంతత అసలే లేదు. ఆ పరిస్థితి ఆవిడని అన్ని వైపుల నుంచి అందరూ తోసేస్తున్నట్టుగా ఉందన్నమాట. దిస్ స్టేట్ థ్రెటెండ్ హర్. అందరూ తలో వైపుకి తోసేసి లాగేసి చేస్తున్నారు సావిత్రిని. ఎవరు అక్కడ ఒక సావిత్రి ఉంది, సావిత్రికి నడవడానికి దారి ఇవ్వాలి అనేలాంటి స్పృహ అక్కడున్న జీవులకి లేదు. షీ పుష్డ్ అవర్ ఆఫ్టర్ అవర్. It was as if she was in a long, endless, tossing street being trampled by a hurrying crowd. ఒక రోడ్డు మీద ఒక దున్నపోతులు పరిగెడుతున్నాయనుకోండి. దున్నపోతులు పరిగెడుతూ ఉంటే దారిలో మధ్యలో మీరు ఇరుక్కుంటే మీరు ఎటు వెళ్తారు? ఎటు వెళ్ళే దారి ఉండదు మీకు. అలాగే భయంతో పరిగెడుతున్న లాంటి 1,000 మంది జనం మధ్యలో మీరున్నారనుకోండి, ఎవరు మిమ్మల్ని మీరున్నారు, మిమ్మల్ని తొయ్యకూడదు, మిమ్మల్ని తొక్కకూడదు అని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి, సావిత్రి పరిస్థితి ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఉన్నప్పుడు అలా ఉందిట. ఆ క్రౌడ్ తన్ని తొక్కేస్తూ, లాగేస్తూ, తన్నేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు మీద ఎటెళ్ళాలి అనేలాగా కూడా సావిత్రికి తెలియకుండా ఉన్నలాంటి పరిస్థితి. అప్పుడు షీ డ్రాగ్డ్ హర్ విల్ అండ్ ఫిక్స్డ్ హర్ థాట్ అపాన్ ద సేవియర్ నేమ్. అటువంటి అయోమయంలో భగవన్నామం ఒక్కటే నన్ను రక్షించగలదు అనే జ్ఞానం తనలో ఉంచుకుని తీవ్రంగా భగవన్నామం చేసుకుంటూ ఉందిట.
చేసుకుంటూ ఉంటే వెంటనే దెన్ కేమ్ కామ్, ప్రశాంతత వచ్చింది. అంటే ఆ రోడ్డు మీద అయోమయంలో నుంచి ప్రశాంతత వచ్చింది. ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితుల్లో కూడా భగవన్నామం గుర్తు రాకుండా అయోమయంలోకి మనం కూడా తొక్కిసబడిపోయాం అనుకోండి, మన యాత్ర అక్కడితో ముగుస్తుంది. మళ్ళీ మనం సాధారణ జీవితంలో సాధారణంగానే ఉండిపోయేలాంటి ప్రమాదం ఉంటుంది. A large deliverance, a vast calm space of naked light from an invisible sun, bodiless happiness, nameless peace, as she had crossed the inconscious brood of aimless thought and will. ఇప్పటి వరకు ఆవిడ గడిపిన ఈ కొద్ది భయంకరమైన అనుభవం ఉన్న ప్రదేశం ఎటువంటిగా వర్ణిస్తోందంటే సావిత్రి, ఇన్కాన్షియంట్ అంటే ఎటువంటి జ్ఞానము స్పృహ లేని బ్రూడ్ ఆఫ్ ఎయిమ్లెస్ థాట్ అండ్ విల్, ఒక లక్ష్యం లేనటువంటి విల్ పవరు థాట్తో ఉన్న జీవుల గుంపులు అనమాట. ఆ గుంపుల్ని దాటి ఆవిడ ఇప్పుడు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చింది. ఆ ఇన్నర్ కంట్రీస్లో తపస్సే ఆవిడ్ని అక్కడ రక్షించింది, భగవన్నామమే ఆవిడ్ని రక్షించింది. ప్రశాంతమైన ఈ వాతావరణానికి వస్తే ఇక్కడ సూర్యుడు లేడు, సూర్యకాంతి ఉంది. బాడీలెస్ హ్యాపీనెస్, శరీరాలు లేవు అక్కడున్న జీవులకి, కానీ అందరూ సంతోషంగా ఉన్నారట. నేమ్లెస్ పీస్, ఒక ప్రశాంతత ఉంది ఆ వాతావరణంలో. అంటే ఈ అయోమయంగా తొక్కిసలాటలో నుంచి ఆవిడ భగవన్నామం చేసుకుని ముందుకు నడిచినప్పుడు ఆవిడకున్న రెండవ అనుభవం ఇది. ఈ అనుభవంలో ద జయంట్ హెడ్ ఆఫ్ లైఫ్, అన్గవర్న్డ్ బై మైండ్ ఆర్ సోల్, ఎ సబ్కాన్షియంట్ వాస్ట్, ఎ టారెంట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైఫ్, ఎనార్మస్, వాస్ట్, ప్యాషనేట్, demanding God's submission to chainless force, the witness soul's neutral being's consent for its clutch of joy. ఇక్కడ అంతా ఆనందంగా ఉంది. ఆనందం ఎలా ఉంది? ఒక పెద్ద సునామీలాగా ఉంది. సునామీ ఎలా ఉంటుందండి? ఆ అల వస్తే అందరినీ కొట్టేసుకుని తీసుకెళ్ళిపోతుంది తన వెంట, ఎవరికి కూడా విచక్షణ అనేది ఉండనివ్వదు. అలాగా జీవం మూర్తీభవించిన అత్యంత ఫోర్స్ఫుల్ లైఫ్ ఫోర్స్. అంటే మీరు పంపు తిప్పినప్పుడు ఒకలాగా ధార వస్తే మీకు బాగుంటుంది. అదే వాటర్ ఫాల్ కింద నుంచున్నారనుకోండి, ఆ ధార ఎంత ఉంటుంది? మీ పంపు తిప్పినట్టు మీరు రెగ్యులేట్ చేసుకోలేరు. పైనుంచి వచ్చి పడే ఆ ధార ఒక్కొక్కసారి మీ బుర్రని డ్యామేజ్ కూడా చేసేలాగా కూడా అవుతుంది, ఆ ధారను మీరు కనుక తట్టుకోలేకపోతే. అలాగా ఇక్కడ ఉన్న ఈ ఆనందం అనే అల లేకపోతే ధార ఎంత ఉందంటే, ద జయంట్ హెడ్ ఆఫ్ లైఫ్, అన్గవర్న్డ్ బై మైండ్ ఆర్ సోల్, ఎ సబ్కాన్షియంట్ వాస్ట్. ఇది కేవలం జీవశక్తి. ఆ జీవశక్తికి భగవంతుడిని అనుసరించి వెళ్ళాలి అనేలాంటి స్పృహ లేని జీవశక్తి. అన్గవర్న్డ్ బై మైండ్ ఆర్ సోల్, ఎ టారెంట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైఫ్. అక్కడ జీవించటమే లక్ష్యం. ఇలా జీవించకూడదు, ఇలాగే జీవించాలి అనే నియమాలేవి లేవు. ఇట్ ఈస్ ఎ టారెంట్, తీవ్రమైన వేగంతో అన్నింటినీ కొట్టుకుని వెళ్ళిపోయేలాగా ఉన్న జోరు. ఎనార్మస్, వాస్ట్, ప్యాషనేట్, డిమాండింగ్ గాడ్ సబ్మిషన్ టు చైన్లెస్ ఫోర్స్. ఏ విధమైన నియమాలు, చైన్స్ లేనటువంటి ఆ ప్రవాహం లాంటి శక్తి, భగవంతుడు కూడా నాకు లొంగిపోవాలి అనేలాగా ఉంది. ఎవరైనా నా ముందు లొంగిపోవాల్సిందే. పైగా అక్కడ ఒక ఆత్మ, విచక్షణ అనేవి లేవు ఈ ప్రాంతంలో. ద విట్నెస్ సోల్స్ న్యూట్రల్ బీయింగ్స్ కన్సెంట్ ఫర్ ఇట్స్ క్లచ్ ఆఫ్ జాయ్. బలవంతంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మాట వినాలి కాబట్టి, ఇక్కడ ఒకవేళ పరమాత్మ అంటూ ఉంటే, పరమాత్మ ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు. ఆ పరమాత్మ కూడా నేను చెప్పింది చూస్తూ ఉండాల్సిందే, ఏమీ చేయడానికి వీల్లేదు. జీవాత్మ లేడు, పరమాత్మ లేడు అనేలాగా ఉందన్నమాట అక్కడున్న పరిస్థితి. దిస్ లైఫ్ క్యారీడ్ ఫ్రమ్ ద నెదర్ మ్యాజిక్ ఆఫ్ డిస్కార్డెడ్ బ్లిస్
ల్యూర్ ఆఫ్ డిజార్డర్డ్ బ్లిస్. ఈ జీవశక్తి తన కింద స్థాయిలో, ఇంతకుముందు కింద స్థాయి చూశారు సావిత్రీదేవి, అక్కడ అంతా కూడా ఎటువంటి ఆలోచన లేని ఒక అయోమయం కింద ఉన్న ఒక శక్తి ఉంది. ఈ జీవశక్తి ఆ కింద నుంచి ఉన్న శక్తితోటి కొన్ని బంధాలు పెట్టుకుని ఉందన్నమాట. అందువల్ల ఇక్కడుండే ఆనందము ఆ కింద నుంచి వచ్చిన దుష్టభావాలతో కలుపుకున్నట్లుగా ఎక్కువగా ఉంది. ల్యూర్ ఆఫ్ డిజార్డర్డ్ బ్లిస్, నేచర్స్ ప్రిమిటివ్ జాయ్, ఫర్బిడెన్ డిలైట్, హనీ స్వీట్ పాయిజన్ వైన్, అంటే తేనెలాగా ఉండే విషం, నియమ నిబంధనలు లేని ఆనందం, ఆనందమే కానీ దానికి నియమ నిబంధనలు లేవు. అటువంటి ఆనందం ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉందిట. ఇక్కడ ఈ కాలచక్రానికి కూడా ఎక్కడా కాలచక్రానికి పరిమితి లేదు. సైకిల్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఆఫ్ డిజైర్ క్యారీడ్ ఎ డీప్ డిస్సాటిస్ఫైడ్ అర్జ్. ఈ ఆనందం ఎంతైనా ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలి అనేలాగా అదే కాలచక్రంలో అదే రకాల ఆనందాలతో వాళ్ళు గడుపుతూ ఉన్నారు. లస్ట్, డెత్, డ్రీమ్డ్ యాజ్ సెలెస్టియల్ ర్యాప్చర్స్ గోల్డెన్ రింగ్. ఇక్కడున్న ఆ జీవశక్తి కలల్లో కూడా ఏమనుకుంటుందంటే ఈ ఆనందమే పరమానందం, ఇదే బ్రహ్మానందం. ఒకవేళ బ్రహ్మం అనుకున్నా ఆ బ్రహ్మం ఇక్కడే ఉన్నాడు, ఒకవేళ పరమాత్మ అనుకున్నా ఆ పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడని తప్ప ఇది కాదేమో అనే ఆలోచన లేదు. అదే విధిలో అదే చక్రంలో మళ్ళీ మళ్ళీ జనన మరణాలతోటి ఉన్నా కూడా ఆ ఆనందం దాటి రావాలి అనేది మాత్రం ఆ జీవశక్తికి లేని ఒక ప్లేన్ని ఆవిడ ప్లేన్ అన్న కంట్రీ అన్న ఆ అటువంటి జీవిత శైలిలో నుంచి సావిత్రి జీవి వెళ్తూ చూస్తోంది. ఇట్ వాజ్ ద వైల్డ్ బీస్ రాంప్ అండ్ ర్యాంప్ విత్ బ్యూటీ అండ్ లైఫ్. ఒక పాశవికమైన మృగం లాంటి ఆనందము అనుభవిస్తున్నారన్నమాట. పాశవికమైన ఆనందమే ఉంది, అందులో సున్నితత్వం లేదు, ఆనందమే. కానీ హద్దులు లేని ఆనందంలో సున్నితత్వము దైవత్వము లేవు. ఇట్స్ క్రై అండ్ సర్జ్ ఆఫ్ ఆపోజిట్ పవర్స్, ఇట్స్ ఫెయిత్ ఇన్ హెవెన్, ఇట్స్ ఇంటర్కోర్స్ విత్ హెల్. ఒకవైపు నుంచి దేవుడు ఉన్నాడేమో అనుకున్నా నరకంతోటే సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడున్న ఆ జీవశక్తికి. ఈ విధమైన ఈ జీవశక్తి ఎవరినైనా సరే అక్కడ తమకి తాము విడిగా నిలబడటానికి వీలు లేకుండా కాళ్ళ కింది నుంచి ఇసుకలాగేసి నీళ్లతో కొట్టేసినట్టుగా కొట్టుకుని ఆవిడని తీసుకెళ్ళిపోయేలా ప్రయత్నిస్తూ ఉన్న సావిత్రీదేవి స్థిమితంగా నిశ్చలంగా ఉండి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ లోకం గురించి ఇంకో కొన్ని వివరాలు తర్వాత వెళ్ళే వేరే కంట్రీస్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం.